హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో ఈ రోజు వీడియోలో పోస్టల్ జీడీఎస్ రిజల్ట్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇది అప్డేట్ అనడం కన్నా కొత్త ఆర్డర్లు అయితే విడుదల చేశారు. సో ఎవరైతే పోస్టల్ జీడీఎస్కి అప్లై చేసి ఉన్నారో, అలాగే ఎవరైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరు వచ్చిందో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో అనేది. సో వాళ్ళ కొత్త ఆర్డర్లు రిలీజ్ చేశారు. ఏంటిది? పీ ఆర్డర్, రీ ఆర్డర్ అంటే ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ ఆర్డర్, రెగ్యులర్ ఎంగేజ్మెంట్ ఆర్డర్ అనే కొత్త రెండు ఆర్డర్స్ని విడుదల చేశారు. ఈ రెండు ఆప్షన్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళకి 3 days అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మీకు ఈ జాబ్ అనేది పర్మనెంట్ చేస్తారండి. సో ఈ పీ ఆర్డర్, రీ ఆర్డర్ గురించి టోటల్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇలాంటి న్యూ అప్డేట్స్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. ఇక లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ పోస్టల్ డిపార్ట్మెంట్ జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియ పీ ఆర్డర్ ఇట్ మీన్స్ ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్ ఆర్డర్ మరియు రీ ఆర్డర్ ఇట్ మీన్స్ రెగ్యులర్ ఎంగేజ్మెంట్ ఆర్డర్ అనే రెండు ముఖ్యమైన దశను ప్రవేశపెట్టింది. ఈ ఉత్తర్వు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? నియామక ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం మరియు అభ్యర్థులకు స్పష్టత కల్పించడం అనేది ఈ ఆర్టికల్ పోస్టల్ జీడీఎస్ రిజల్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అంటే మనకి కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళు తొందరపాటు మీద కానీ అంటే ఏదైనా వాళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ గురించి ఎటువంటి మోసాలు చేయకుండా ఉండాలని ఉద్దేశంతో ఈ పీ ఆర్డర్ అలాగే రీ ఆర్డర్ అనే రెండు ముఖ్యమైన ఆర్డర్స్ని వాళ్ళు విడుదల చేశారండి. అసలు ఈ పోస్టల్ జీడీఎస్ రిజల్ట్ ప్రక్రియలో పీ ఆర్డర్ అంటే ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్ ఆర్డర్ అంటే ఏంటి చూద్దాం. జీడీఎస్ నియామక ప్రక్రియలో ఒక అభ్యర్థి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత పీ ఆఫర్ అనే ప్రాథమిక ఆఫర్ మెసేజ్ అభ్యర్థి యొక్క రిజిస్టర్ చేసిన మొబైల్కి మరియు ఈమెయిల్కి వస్తుంది. ఈ దశ పూర్తి అయిన తర్వాత పీ ఆర్డర్ అంటే ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్ జారీ చేయబడుతుంది. అంటే ఎవరైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత ఎవరికైతే ఈ పీ ఆఫర్ అనే మెసేజ్ వస్తుందో వాళ్ళు మాత్రమే వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది పర్ఫెక్ట్గా అయిందని అర్థం. అంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఎటువంటి మోసాలు లేవు, పూర్తిగా వాళ్ళవే అనే వాళ్ళకి మనకి ఇచ్చిన ఒక మెసేజ్ రూపంలో పంపిస్తారు. ఎవరికైతే మెసేజ్ రాదో వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏదైనా కొంచెం అవకతవకలు ఉన్నాయని అనిపిస్తే కనుక ఈ ఎస్ఎంఎస్ అనేది వాళ్ళకి రాదండి, మెయిల్కి కానీ మొబైల్కి రాని. ఎవరికైతే పీ ఆర్డర్ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ ఆర్డర్ అని జారీ చేయబడింది ఎస్ఎంఎస్ వస్తుందో వాళ్ళకి 3 days అనేది ట్రైనింగ్ ఇస్తారండి. అంటే పోస్టల్ జీడీఎస్ రిజల్ట్ 2025 ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే పీ ఆర్డర్ అనేది జారీ చేయబడుతుంది. అభ్యర్థి ప్రాథమికంగా ఎంపికైన తర్వాత 3 రోజుల పాటు ప్రాథమిక శిక్షణ అంటే బేసిక్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వబడుతుంది. శిక్షణ పూర్తి అయిన తర్వాత పీ ఆర్డర్ జారీ చేయబడుతుంది. ఇది తాత్కాలిక నియామక ఉత్తర్వులు మాత్రమే. అంటే పీ ఆర్డర్ అనేది తాత్కాలికంగా నియమించబడ్డాము అనేది వాళ్ళ ఉద్దేశం అండి. అంటే ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా ఉండి ఈ పీ ఆఫర్ అనే మెసేజ్ వచ్చిందో వాళ్ళకి 3 days పాటు ట్రైనింగ్ ఇస్తారు. 3 days పాటు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పీ ఆర్డర్ అనేది జారీ చేయబడుతుంది. అంటే వీరు పర్మనెంట్గా మేము నియమించబడ్డామని ఈ పీ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ఈ పోస్టల్ జీడీఎస్ రిజల్ట్లో ఇంకో ఆప్షన్ ఉందండి. అదేంటంటే రీ ఆర్డర్ అంటే రెగ్యులర్ ఎంగేజ్మెంట్ ఆర్డర్ అనే రెండో ఆప్షన్ కూడా ఇచ్చారు. సో పీ ఆర్డర్ తర్వాత అభ్యర్థి పోస్ట్ ఎంగేజ్మెంట్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత రీ ఆర్డర్ అంటే రెగ్యులర్ ఎంగేజ్మెంట్ ఆర్డర్ విడుదల చేయబడుతుంది. సో ఈ రీ ఆర్డర్ యొక్క ముఖ్యాంశాలు ఏంటి? ఇది అభ్యర్థి ఉద్యోగంలో క్రమబద్ధమైన నియామక నిర్ధారణ ఉత్తర్వు. అంటే మీకు రీ ఆర్డర్ అనే వెరిఫికేషన్ వస్తే కనుక మీకు జాబ్ వచ్చినట్టే అండి, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. అంటే పోస్టల్ జీడీఎస్ రిజల్ట్ 2025 ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే రీ ఆర్డర్ అందించబడుతుంది. అంటే ఈ జీడీఎస్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే రీ ఆర్డర్ అని మనకి ఇవ్వబడుతుంది. పోస్టల్ ఎంగేజ్మెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే రీ ఆర్డర్ అందుబాటులోకి వస్తుంది. రీ ఆర్డర్ పొందిన అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఉద్యోగంలో కొనసాగించవచ్చని ఈ రీ ఆర్డర్ అనే వర్డ్కి వాళ్ళ మీనింగ్ అండి. సో పోస్టల్ జీడీఎస్ 2025 ప్రకారం పీ ఆర్డర్, రీ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాము.
ఈ 2 ఉత్తర్వులు జీడీఎస్ నియామక వ్యవస్థలో సమర్థవంతను పెంచేందుకు మరియు అభ్యర్థులకు పూర్తి స్పష్టత ఇచ్చేందుకు రూపొందించబడింది. సో ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటి, ఈ పీ ఆర్డర్ రీఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పోస్టల్ జీడీఎస్ రిజల్ట్ 2025 ప్రక్రియలో పారదర్శకత, అంటే అభ్యర్థుల ఎంపిక, శిక్షణ మరియు పూర్తిస్థాయి ఉద్యోగ నియామకం లాంటి ప్రక్రియను నియమానుసారంగా నిర్వహించబడతాయి. అలాగే అభ్యర్థుల స్పష్టత ఏమని, అభ్యర్థులు తమ నియామక స్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ సిస్టమ్ ద్వారా సులభవంతమైన అనుసరణ, అంటే ఇది డిజిటల్ ప్రక్రియ ద్వారా నిర్వహించబడటంతో అనుసరంగా మనకు సులభంగా ఉంటుంది. అలాగే ఈ పోస్టల్ జీడీఎస్ 2020 ప్రక్రియ పీ ఆర్డర్ అండ్ రీఆర్డర్ ఎలా పొందాలి? పీ ఆర్డర్ పొందడానికి స్టెప్స్ అండి. అభ్యర్థి జీడీఎస్ నోటిఫికేషన్ అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టల్ జీడీఎస్ రిజల్ట్ 2025 ప్రకారం ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పాల్గొనాలి. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత పీ ఆఫర్ అందుతుంది. అభ్యర్థి 3 రోజులు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. తర్వాత పీ ఆర్డర్ మీకు జారీ చేయబడుతుంది. అంటే టెంపరీగా మీకు జాబ్ నియమించాము అని పీ ఆర్డర్ ద్వారా మీకు ఉత్తర్వులు అందుతాయి. నెక్స్ట్ రీఆర్డర్ పొందడానికి స్టెప్స్ ఏంటి? అభ్యర్థి పీ ఆర్డర్ ప్రకారం విధుల్లో చేరాలి. ఓకేనా? పోస్ట్ ఎంగేజ్మెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత రీఆర్డర్ జారీ చేయబడుతుంది. సో ఈ రీఆర్డర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి జాబ్ వచ్చేసినట్టే అండి కంపల్సరీగా. ఇంకా మీకు ఎటువంటి వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. ఈ పోస్టల్ జీడీఎస్ 2020 రిజల్ట్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ ద్వారా చెక్ చేసుకోవచ్చండి. అలాగే పీ ఆర్డర్ రీఆర్డర్ వివరాలు కూడా మీరు అధికారిక వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయిన దాన్ని బట్టి మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు ఈ ఆర్డర్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది. అలాగే లాస్ట్గా ఒక నోట్ చెప్తున్నానండి. పోస్టల్ జీడీఎస్ రిజల్ట్ 2020 ప్రకారం పీ ఆర్డర్ రీఆర్డర్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అభ్యర్థులు వీటిని ప్రక్రియను అర్థం చేసుకొని తగిన సమయానికి అవసరమైన దస్తావేజులు సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఉత్తర్వులు నియామక వ్యవస్థను మరింత సమర్థవంతంగా మరియు పారదర్శకంగా మార్చడంలో సహాయపడుతుంది. సో అలాగే ఈ పీ ఆర్డర్ రీఆర్డర్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మీరు వెరిఫికేషన్ చేసుకోనండి. అలాగే ఫైనల్ రిజల్ట్ కూడా, అంటే జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా త్వరలో వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత దాని గురించి అప్డేట్స్ ఇస్తాను. మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడింది అనుకుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.